పూరా లోకల్. ప్రధాని మోదీ త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? మోదీ ఇటీవల వరుసగా విదేశీ పర్యటనలు చేస్తుండటంతో ఏదో జరగబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక్క జూలైలోనే మోదీ దాదాపు 12 రోజులు విదేశాల్లో పర్యటించారు. జూలై మొదట్లో బ్రెజిల్, నమీబియా, ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా దేశాలు చుట్టిరాగా తాజాగా బ్రిటన్, మాల్దీవులలో పర్యటించారు. నెలలో దాదాపు సగం రోజులు విదేశాల్లోనే ఉన్నారు. ఇటీవల మోదీ ఇంతగా విదేశీ పర్యటనలు ఎందుకు చేస్తున్నారు అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మోదీ విదేశాంగ వ్యూహానికి పదునెక్కిందని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించారన్న ప్రచారం జరిగింది. ఇది మోదీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. భారత్ దాడికి తట్టుకోలేకే పాక్ కాల్పుల విరమణకు సిద్ధమైందని ఎంతగా చెప్పినప్పటికీ కొందరు ఇప్పటికీ ట్రంప్ మాటనే నమ్ముతున్నారు. దీంతో పాకిస్తాన్కు గట్టి షాక్ ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పీఓకేను భారత్లో విలీనం చేసుకోవడానికి సరికొత్త ఆపరేషన్కు రెడీ అవుతున్నట్టు కొందరు చెబుతున్నారు. మోదీ ముందు ఇప్పుడు ఇదే పెద్ద టార్గెట్ అని తెలుస్తోంది. ఇప్పటికే పీఓకే ఉగ్రవాద శిబిరాలకు కేంద్రంగా మారింది. తాజాగా జైషే చీఫ్ మసూద్ అజర్ మళ్లీ పీఓకేల షెల్టర్ తీసుకున్నట్టు సమాచారం వచ్చింది. పాక్ అతడిని భారత్కు అప్పగించకుంటే ఇదే కారణంతో పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నట్టుంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పదే త్వరలో పీఓకే భారత్లో విలీనం అవుతుందని అంటున్నారు. బహుశా ఏదో సరికొత్త ఆపరేషన్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ముందే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే పనిలో మోదీ ఉన్నట్టున్నారు. ఈసారి ట్రంప్ మాట కూడా వినే ఉద్దేశంలో మోదీ లేరని అంటున్నారు. చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో అండదండలు అందించకపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ దాడిలో చైనా నుంచి తెచ్చుకున్న రక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో పాకిస్తాన్ సైన్యం అమెరికా శరణు కోరుతోంది. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. ఇది చైనాకు నచ్చలేదని అంటున్నారు. ఒక రకంగా ఇది తమను అవమానించడమేనని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. దీంతో పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి సమయంగా భారత్ భావిస్తోందని అంటున్నారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఇదే సరైన మార్గమన్న ఆలోచన ఉందని చెబుతున్నారు. అందుకే మోదీ ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది.